మీద దాడి జరిగింది. భావ ప్రకటనలు లేకుండా, స్వేచ్ఛ లేకుండా 2-4 అన్నందుకు ఆయన మీద తూటాలు కాల్చినారు. భావ ప్రకటన అసలు లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. 27 ఏళ్ళైనా హంతకులు ఎవరో పట్టుకోలేదు. దాన్ని బట్టి ప్రభుత్వమే ఈ హత్య చేయించిందని రూఢి పెడుతున్నారు. ఇంకెవరైనా అయితే హత్య చేయిస్తారు. పరిశోధన జరగాలి, దర్యాప్తు జరగాలి, ఆధారాలు సేకరించాలి, ఎఫ్ఐఆర్ అన్నా ఉండాలి. ఏది లేదు. అర్థం ఏంటంటే ఇది ప్రభుత్వమే చేయించింది. ఆయన ఊరిలో పాట పాడుకుంటూ పోయిండు, 2-2-4 2-2-4 అని పాడినందుకు ఆయన మీద తూటాలు కాల్చారు. అందుకని 6వ తారీఖు నాడు సంస్మరణ సభ ఉంటుంది. సరిగ్గా 27 ఏళ్ళ తర్వాత ఆ సంస్మరణ సభ. దానికి సంబంధించి గద్దరన్న మీద తూటాలు ఎందుకు కాల్చినారు ఆ నేపథ్యం కూడా చెప్పాలి. ఆయన శ్రమజీవుల గొంతు. ఆయన శ్రమజీవుల నిట్టూర్పును బిగ్గరగా వినిపించిన పాలకులకు ఏమి జరిగిందంటే, వరల్డ్ బ్యాంక్ చెప్పింది లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఈ 3 చేస్తే 3 వల్ల పరిశ్రమలను మూసేసినారు. ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగా టూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ మిల్, నేత స్పిన్నింగ్ మిల్, ఆజంజాయ్ మిల్, నిజాం షుగర్స్, సిర్పూర్ కాంగ్రెస్, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అన్నీ మూసేస్తే కార్మికులు రోడ్డు మీదకి వచ్చినారు. ఆల్విన్ వర్కర్స్ 5,000 మంది నిరుద్యోగులై రోడ్డు మీద ఆందోళన చేస్తే వాళ్ళ తరఫున పోయి నిల్చున్నాడు. నిజాం షుగర్స్ను దాన్ని మూసేస్తే, అమ్మేస్తే, గోకరాజు గంగరాజుకు 169 కోట్లకి అమ్మేసేస్తే అక్కడ పోయి ఆందోళన, ముంబోస్పల్లిలో ఆందోళన, అదేవిధంగా బోధనలో ఆందోళన వాళ్ళు జరిగితే అక్కడ పోయి వాళ్ళ మధ్య నిల్చున్నాడు. ఎక్కడ ఆందోళన జరిగినా జనం మధ్యన ఉన్నాడు, కార్మికుల మధ్యన ఉన్నాడు, ప్రభుత్వాలు నిరసించినాడు. లిబరలైజేషన్ తప్పు, ప్రైవేటైజేషన్ తప్పు, గ్లోబలైజేషన్ తప్పు, దీనివల్ల కార్మికులకు ఉద్యోగాలు రావు. ఆదివాసులు ఎక్కడ ఆందోళన జరిగినా పోయినాడు, ప్రతి చోటుకి పోయినాడు. గోండుల దగ్గర పోయినాడు, కులాముల దగ్గర పోయినాడు, బిల్లుల దగ్గరికి, సంతాళ్ళ దగ్గరికి, అదేవిధంగా చెంచుల దగ్గరికి, ఎక్కడ కష్టపడుతుంటే అక్కడ పోయినాడు. శ్రమజీవుల గొంతు ఆయన. నోరు లేని వాళ్ళ నోరు, ఆత్మ లేని వారి ఆత్మ, గుండె లేని వారి గుండె, మెదడు లేని వారి మెదడు, వెన్నుపూస లేని వారి వెన్నుపూస ఆయన. అందుకని ప్రజల గొంతు ఆయన. ప్రజల తరఫున నిల్చున్నాడు. పాట కూడా వాళ్ళ తరఫునే రాసినాడు, అందరి తరఫున రాసినాడు. చెంచుల తరఫున రాసినాడు, గోండుల తరఫున రాసినాడు, లంబడోళ్ళ మీద కూడా రాసినాడు. ఎందుకు అమ్ముకుంటున్నావమ్మ, ఎందుకు ఏడుస్తున్నావమ్మ లంబాడోళ్ళ చెల్లెమ్మ, నిన్నెవరేమన్నారమ్మ లంబాడోళ్ళ చెల్లెమ్మ, కట్టెలమ్ముకునే తాన కడుపు నమ్ముకుంటున్నావా లంబాడోళ్ళ చెల్లెమ్మ. అట్లంటే గోండులు చెంచులు కూడా ఏడిచినారు. అట్లాంటి జనాన్ని కదిలించేవి, జనం కష్టాలు కన్నీళ్లను పాట రూపంలో చూపించినాడు. అందుకని ప్రభుత్వాలకు నచ్చలేదు, ఏ ప్రభుత్వమైనా సరే. అందుకని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దర్యాప్తు పూర్తి చేయలేదు, ఎవరిని శిక్ష వేయలేదు, ప్రభుత్వమే చేసింది. అందుకనే మాకు అనిపిస్తుంది తెలంగాణ ఉద్యమంలో బెల్లెల్తని చంపిన, మారు జూరని చంపిన, ఆఖరికి ఆకుల భూమిని చంపిన అవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలే. వాటి మీద విచారణ ఉండదు, దర్యాప్తు ఉండదు, నేరస్తులను పట్టుకోరు, శిక్ష లేరు. ఇది మనకు కనిపిస్తూనే ఉంది. అందుకని ప్రభుత్వం చేసిన హత్య ఇది. భావం ఏది చెప్పినా శ్రీశ్రీ చెప్పినట్టు 2-2-4 అంటే జైలు నోళ్ళు తెస్తాయి, గూండాలు గుండ్రాలు విసురుతారు. ఆయన గద్దరు చేసిన పని ప్రజల సమస్యల్ని చెప్పినాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పినాడు. కాబట్టి ఆయన మీద హత్య, ఆయన 6 తూటాలు కాల్చినారు. ఆయన పాపం డాక్టర్లు నిమ్స్లో చాలా కష్టపడి 5 తూటాలు తీసినారు. ఒక తూట వెన్నుపూసలో ఉన్నది. దానివల్ల అనేక సమస్యలు. ఎప్పుడైనా మర్చిపోయి ఎగిరితే ఆ తూట కలుక్కుమని ఉండేది. ఆ తూట తీస్తే బ్రెయిన్ పోతుంది, పారాప్లేజియా వస్తుంది. కాబట్టి డాక్టర్లు తీయలేమని చెప్పినారు. ఢిల్లీ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు కూడా చేయడం వీలు కాదన్నారు, చేస్తే ప్రమాదం అన్నారు. ఆ తూట ఉన్నందువల్లనే రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. లేకపోతే ఇంకా 20 ఏళ్ళు బతికేటోడు. ఏది ఏమైనా మిత్రులారా, గద్దరు ఆయన తలుచుకోవాలి మనము. ఆయన పాట మీద ఆయనకు జరిగింది ఇతరులకు కూడా జరగవచ్చు. కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. ఆర్టికల్ 19(1)A రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి జరగకుండా, మళ్ళీ దాడులు జరగకుండా ముందు ఉండాలంటే గద్దర్ని తలుచుకోవాలి. గద్దర్ లాంటి కళాకారుడు భూమి మీద పుట్టడు. తెలంగాణ ఆంధ్రలో అయితే అసలే పుట్టడు. తెలుగు కళాకారుడు ఇప్పటికీ వంగపండు ప్రసాద్ పేరు చెప్పినప్పుడల్లా విశాఖపట్నంలో మన్యంలో గద్దర్ బొమ్మ కూడా, ఇద్దరు బొమ్మలు పెట్టి పాటలు పాడిస్తుంటారు. వీడియోలు కూడా అట్లా ఉన్నాయి. వంగపండు గద్దరు బావా బామర్ది కింద తెలంగాణ అంతా తిరిగినారు, ఆంధ్ర అంతా తిరిగినారు, రాయలసీమ అంతా తిరిగినారు. అందుకని అటువంటి తలుచుకొని మనము తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం మళ్ళీ పునరుజ్జీవనం పొందాలి.
దానికోసం మనం కృషి చేద్దాము. ఇక్కడ నుంచి ఆ ప్రతినిధి తీసుకొని 6వ తారీఖు నాడు మళ్ళీ కళాకారులందరూ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పాటుపడదాం. Yeah.